హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సండే నేనైతే చికెన్ 65 ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. రెసిపీ చాలా బాగా కుదిరింది. సో అందుకని రెసిపీ షేర్ చేస్తున్నాను. వీడియో ఫుల్ వరకు చూసేయండి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మేము రాగి సంగటి అండ్ చికెన్ గ్రేవీ కర్రీ చేశాను. సో ఆఫ్టర్నూన్ ఫుల్గా తిన్నామనేసి నైట్ సింపుల్గా ఇలా స్టార్టర్ అయితే చేస్తున్నాను. ప్రాసెస్ అయితే చాలా సింపుల్, ఎలాగో చూసేయండి. ఫస్ట్ చికెన్ని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా అండ్ కొద్దిగా బియ్యపు పిండి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులోనే కొంచెం కర్డ్ కూడా వేయాలి. నేనైతే ఫస్ట్ మర్చిపోయాను. సో మొత్తం కలిపిన తర్వాత యాడ్ చేశాను. ఒక హాఫ్ లెమన్ వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మసాలాస్ పీసెస్కి మంచిగా పడేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మసాలా పీసెస్కి పడేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ అలా మ్యారినేట్ చేసుకోవాలి. మినిమం అయితే 1 అవర్ చేసుకోవాలి. చికెన్ ఎంత బాగా మ్యారినేట్ అయితే మసాలాస్ మొత్తం పీసెస్కి అంత బాగా పడతాయి. అండ్ పీస్ కూడా బాగా మెత్తగా జ్యూసీగా వస్తుందన్నమాట మ్యారినేట్ చేసుకుంటే. సో ఇంకా మొత్తం కలిపేసుకొని 1 అవర్ పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఒక ప్యాన్లో వేసి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ పీసెస్ అన్నీ ఒకటి ఒకటి సపరేట్గా వేయాలి. ఒకదానికొకటి అతుక్కోకుండా మంచిగా చికెన్ పీసెస్ వేసుకొని మనము మంచిగా కుక్ చేసుకోవాలి. లోపల పీస్ మొత్తం బాగా కుక్ అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మనము చికెన్ డీప్ ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఫ్లేమ్ హైలో ఉండిందనుకో బయట కలర్ చేంజ్ అవుద్ది, లోపల మాత్రం సరిగా కుక్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు లోపల బాగా కుక్ అవుతుంది. అండ్ ఇంకా మనకి కలర్ మంచిగా రావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మ్యారినేట్ చేసేటప్పుడు. నేనైతే ఇక్కడ ఏ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు. సో చికెన్ మొత్తం డీప్ ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో గార్లిక్, మిర్చి అండ్ కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం చిల్లీ సాస్ అండ్ కొంచెం సోయా సాస్ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడకనివ్వాలి దీన్ని. అండ్ దాని తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ మొత్తం యాడ్ చేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో అలా కలుపుతూ వేగనివ్వాలి. అంతే, టేస్టీ చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది. మేమైతే మంచిగా నెట్‌ఫ్లిక్స్‌లో ఒక మూవీ పెట్టుకొని అలా క్యాండిల్ పెట్టుకొనేసి సండే నైట్ అయితే మంచిగా ఈ చికెన్ 65 అయితే ఎంజాయ్ చేసాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.